హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. ఇండియా ఆస్ట్రేలియా వన్డే సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాకి బోణి తక్కింది. వాళ్ళు చాలా ఈజీగా మ్యాచ్ గెలిచేస్తారు. అన్నీ కలిసి వచ్చినాయి వాళ్ళకి. టాస్ గెలవడం ఏంటి, వర్షం రావడం, తర్వాత అనే వెరీ వెరీ స్పైసీ పిచ్ మొదట బౌలింగ్ చేయడం కూడా వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడింది. మరోవైపు ఇండియా అండ్ ఇండియన్ బ్యాట్స్మెన్ వన్స్ అగైన్ బౌలర్స్కి అనుకూలమైన పిచ్ మీద చేతులు ఎత్తేశారు. అండ్ ది మచ్ అవైటెడ్ రిటర్న్ ఆఫ్ ది టూ సూపర్ స్టార్స్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ, అది స్టార్టింగ్లో తుస్సుమనిపోయింది. అలాగే దీపావళి సీజన్ కదా, దీపావళి మనం చాలా బోల్డ్ అంత ఎక్స్పెక్ట్ చేసిన ఫైర్ క్రాకర్స్ తుస్సు ఎట్లా ఉంటాయి అట్లనే, అంటే నాట్ టు డెనిగ్రేట్ దెమ్ ఆర్ వాట్ ఎవర్, బట్ వాళ్ళ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ చాలా అన్ఈవెంట్ఫుల్గా 6.1 ఓవర్లోనే ముగిసింది మ్యాచ్ స్టార్ట్ అయినది. రోహిత్ శర్మ లుక్డ్ టెంటేటివ్, ఒక బౌండరీ కొట్టినప్పటికీ, అండ్ బౌలర్స్కి చాలా హెల్ప్ ఉంది. స్టార్క్ వాజ్ బ్రింగింగ్ ద బాల్ ఇన్, అండ్ హ్యాజల్వుడ్ ఎప్పుడు ఆ మెట్రోనామికల్, వెరీ వెరీ యాక్యురేట్ యూజింగ్ ది కండిషన్స్. సో రోహిత్ శర్మ వాజ్ ది ఫస్ట్ టు గో. ఒక ఎక్స్ట్రా బౌన్స్ డెలివరీని నెగోషియేట్ చేయడంలో వాజ్ అవుట్. హ్యాజల్వుడ్కి అతను వికెట్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ 7-8 బాల్స్ ఆడాడు, రన్ రాలేదు, 0 మీద ఉన్నాడు. కొంచెం ఒక ఫుల్ లెంత్ డెలివరీ చూడగానే స్టార్క్ బౌలింగ్లో దాన్ని ఒక మంచి బూమింగ్ డ్రైవ్ కొడదాం అనుకున్నాడు. కానీ ఆ ప్రాసెస్లో అది ఎడ్జ్ తీసుకెళ్ళింది. అండ్ బ్యాక్వర్డ్ పాయింట్లో కానలీ ఒక మంచి క్యాచ్ పెట్టాడు, సూపర్ క్యాచ్ పెట్టాడు. సో విరాట్ కోహ్లీ డక్అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ కూడా 10-12 రన్స్ చేశాడు. సో ఇద్దరు తొందరగా 10 కూడా చేయలేదు అనుకుంటా. సో ఇద్దరు తొందరగా అవుట్ అయిపోయారు. అండ్ అక్కడితో మనకి ఎండ్ అవ్వలేదు, వికెట్లు పడుతూనే ఉన్నాయి. కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా నెక్స్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. నేథన్ ఎల్లిస్ హార్మ్లెస్ డూయింగ్ డౌన్ ద లెగ్ సైడ్, దాన్ని ఆడే ప్రయత్నంలో కీపర్ క్యాచ్ ఇచ్చాడు. సేమ్ అలాగే లెగ్ సైడ్ క్యాచ్కి కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్. అది రిప్ కేజ్కి అటెంప్ట్ చేశాడు హ్యాజల్వుడ్. శ్రేయస్ అయ్యర్ అనగానే బౌన్సర్లు వేస్తారు కదా, దాన్ని ఆడే ప్రయత్నంలో అతను కీపర్ క్యాచ్ ఇచ్చాడు. సో ఐ థింక్ 4 వికెట్స్ వెంట్ డౌన్ ఫర్ 45. సో అక్కడే మన ఇన్నింగ్స్ అక్కడే షేక్ అయింది. అంటే అంతకుముందే ఒక రెయిన్ బ్రేక్ వచ్చింది. సో రెయిన్ బ్రేక్స్ వస్తూనే ఉన్నాయి, బట్ సెకండ్ రెయిన్ బ్రేక్ చాలా లాంగ్ రెయిన్ బ్రేక్ వచ్చింది. అక్షర్ పటేల్ కేమ్ అహెడ్ ఆఫ్ రాహుల్. అది నేను పెద్ద తప్పు పట్టాను. అక్షర్ పటేల్ చాలా సందర్భాల్లో ముందు వచ్చాడు. ఈ మ్యాచ్లో కూడా ఈ మేడ్ 31 యూస్ఫుల్ రన్స్. కానీ నితీష్ రెడ్డిని సెండింగ్ ఆఫ్టర్ వాషింగ్టన్ సుందర్ డౌన్ ద ఆర్డర్ పెద్ద బ్యాటింగ్ చేయలేడు. అతని ముందు పంపించి నితీష్ రెడ్డిని వెనక్కి పెట్టడం అనేది నాకు అర్థం కాలేదు. అలాగే ప్రసిద్ధ్ కృష్ణని పక్కన పెట్టి హర్షిత్ రాణ్ ఆడించడం, కుల్దీప్ యాదవ్ ఆడించకుండా వాషింగ్టన్ ఆడించడం, ఇవన్నీ కూడా రాంగ్ డెసిషన్స్ అనిపించినాయి. అంటే మ్యాచ్ రిజల్ట్లో పెద్ద దాని తేడా ఉండకపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఈ 11 కాంపోజిషన్ కానీ లేకపోతే బ్యాటింగ్ ఆర్డర్ కానీ చాలా చాలా గందరగోళంగా మనకు అనిపించింది. దెర్ వాజ్ ఎ పార్ట్నర్షిప్ బిట్వీన్ అక్షర్ పటేల్ అండ్ కేఎల్ రాహుల్ వెరీ గుడ్. సో ఇద్దరు కలిసి ఒక 40-45 రన్స్ యాడ్ చేశారు. దానివల్లే కాస్త ఇన్నింగ్స్కి రెస్పెక్టబిలిటీ వచ్చింది, లేకపోతే ఇంకా దారుణంగా ఫెయిల్ అయ్యి ఉండవు. ముఖ్యంగా రాహుల్ ప్లేడ్ వెరీ వెల్ 120 స్ట్రైక్ రేట్తో. ఎందుకంటే చివరిలో మనకి తెలుసు, అప్పుడు టార్గెట్ ఎప్పుడైతే రీసెట్ అయిందో 26 ఓవర్స్ అయినాయో, ఇట్ ఆల్మోస్ట్ బికేమ్ లైక్ 2020 మ్యాచ్. ఆ టైంలో రాహుల్ మాథ్యూ షార్ట్ బౌలింగ్లో 2 సిక్స్లు కొట్టాడు. సో అతను హీ లుక్ రియలీ గుడ్. కానీ మరొక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో డీప్లో క్యాచ్ అవుట్. మిచెల్ ఎవన్ వాళ్ళకి ఏంటంటే ముందు మెయిన్ బౌలర్స్ అందరూ బౌలింగ్ అయిపోయింది. సో చివరిలో వాళ్ళ స్పిన్నర్ కొనెమన్ చాలా మంచి బౌలింగ్ చేశాడు, చాలా టైట్ బౌలింగ్ చేశాడు లాస్ట్ ఓవర్లో కూడా. బట్ లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్లో నితీష్ రెడ్డి 2 సిక్స్లు కొట్టాడు. అది కొంతవరకు మనకి 136 స్కోర్ వచ్చి 136 ఫర్ 9 వికెట్లు పడుతూనే ఉన్నాయి, మరో ఎండ్లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. సో డెప్త్ ఇన్ ద బ్యాటింగ్ మనకి పెద్ద ఉపయోగపడలేదు అక్కడ యాక్చువల్గా. సో 136 ఇస్ నాట్ ఎనఫ్. అది డిఎల్ఎస్ రివర్స్ టార్గెట్లో 131 అయింది. సో 131 ఈజ్ నాట్ గోయింగ్ టు ట్రబుల్ ఆస్ట్రేలియా, బట్ బ్యాటింగ్ వాజ్ నాట్ ఈజీ అట్ ఆల్. సెకండ్ ఓవర్లో బౌల్డ్ బై హర్షదీప్ సింగ్ అది ఫస్ట్ ఓవర్ అతనిది. దట్ వాస్ బ్రిలియంట్ ఓవర్. హీ వాజ్ స్వింగింగ్ ద బాల్ బోత్ వేస్. ట్రావిస్ హెడ్ వికెట్ ఇచ్చాడు. ట్రావిస్ హెడ్ ఎంత మనకి హెడేక్ మనకు తెలుసు. సో ఆ బాల్ అవే మూమెంట్ ఫ్రమ్ ది బ్యాట్స్మెన్, దానివల్ల ఏంటంటే ప్రాపర్గా కనెక్ట్ కాలేదు. డీప్ థర్డ్ మ్యాన్లో క్యాచ్ వెళ్ళింది. సో ట్రావిస్ హెడ్ని తొందరగా అవుట్ చేసినప్పటికీ వాళ్ళ కెప్టెన్ మిచెల్ మార్ష్, నేను ప్రివ్యూలో కూడా చెప్పాను,
వీళ్ళిద్దరు డేంజరస్ ప్లేయర్స్. ఇద్దరిని కానీ తొందరగా అవుట్ చేస్తే మనకి మిగతా అంతా ఇద్దరు డెబ్యూటెంట్స్ ఉన్నారు మీకు వాళ్ళ లైనప్లో. రెన్షా ఇస్ డెబ్యూటెంట్ అండ్ ఆల్సో మిచ్ ఓవెన్. సో వాళ్ళకి ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ మార్ష్ స్టేడ్ టిల్ ద ఎండ్. క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడాడు, చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మార్క్స్ చాలా అగ్రెసివ్ బ్యాట్స్మెన్, కానీ అగ్రెషన్ ఏంటంటే అతను ఏదైనా లూజ్ బాల్ దొరికినప్పుడు దాన్ని బ్రహ్మాండంగా పనిష్ చేశాడు. 3 సిక్స్లు కొట్టాడు. దానివల్ల ప్రెషర్ కూడా రిలీజ్ అయింది. బట్ ఓవరాల్గా అతను హీ డి నాట్ గో బెర్జర్. అంటే అతను జనరల్గా చాలా అగ్రెసివ్గా ఆడతారు, కానీ హీ ఎన్షూర్డ్ దట్ ఈ స్టేట్ టిల్ ద ఎండ్, చివరి దాకా ఉండి. ఎందుకంటే ఒక్కసారి అప్పుడు అతను కొట్టిన పవర్ ప్లేలో కొట్టిన బిగ్ షాట్స్ వల్ల మీకు టార్గెట్ వాజ్ ఆల్వేస్ విత్ ఇన్ ద రీచ్. ఎప్పుడు కూడా వాళ్ళకి స్కోర్ బోర్డ్ ప్రెషర్ లేదు. సో అందుకని చాలా చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు అతను. 50 కంప్లీట్ చేసుకోలేకపోయాడు, కానీ స్టేట్ చివరి దాకా అన్బీటన్గా ఉండి టీంని ఒడ్డుకు చేర్చాడు. సో బ్రిలియంట్ నాక్ ఫ్రమ్ ద కెప్టెన్. అండ్ అతనికి మాథ్యూ షాట్ పెద్దగా సపోర్ట్ ఇవ్వలేకపోయాడు. మాథ్యూ షాట్ హర్షదీప్ సింగ్ ఫస్ట్ ఓవర్ బాగా వేసినప్పటికీ సెకండ్ ఓవర్లో ఆ ఫుల్ లెంత్ వేసి బాల్ స్వింగ్ చేస్తున్నాడు. బోత్ సైడ్స్ స్వింగింగ్, అవుట్ స్వింగ్ అండ్ స్వింగ్. కానీ సెకండ్ ఓవర్లో ఎందుకన్నా లెంత్ షార్టేజ్ చేశాడు. దానివల్ల 2 బౌండరీలు వచ్చినాయి. ఇంకా హర్షిత్ రాణా గురించి చెప్పేది ఉంది. హర్షిత్ రాణా వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్. ముఖ్యంగా మాథ్యూ షాట్ అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్ వెరీ టైట్ లైన్ అండ్ లెంత్, చాలా టైట్ బౌలింగ్ చేశాడు అక్షర్ పటేల్. హర్షిత్ రాణాని టార్గెట్ చేశాడు జాష్ ఫిలిప్ అతనికి 6లు 4లు కొట్టాడు. దాంతో అతని క్యామియో ఇన్నింగ్స్ సెటిల్ అయిపోయింది. ఒకసారి ఎప్పుడైతే 50 పార్ట్నర్షిప్ వచ్చిందో మార్ష్ అండ్ ఫిలిప్ మధ్య, దట్ సెటిల్డ్ ఇష్యూ. వాషింగ్టన్ ఎప్పుడు 16th ఓవర్లో వాషింగ్టన్ తీసుకొచ్చారు చాలా లేట్గా. మీకు అంత కాన్ఫిడెన్స్ లేనప్పుడు కుల్దీప్ చేత బౌలింగ్ చేయొచ్చు. అంటే ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉంటే ఆఫ్ స్పిన్ వేయకూడదు బౌలింగ్, నాకు అర్థం కాలేదు. సో చాలా ఆలస్యంగా వచ్చాడు వాషింగ్టన్. బట్ రావడంతోనే అతను పిక్డప్ ది వికెట్ ఆఫ్ ఫిలిప్. బట్ అప్పటికే లేట్ అయిపోయింది. రెన్షా డెబ్యూటెంట్ కాస్త స్లోగా స్టార్ట్ అయినా తర్వాత ఈ ఆల్సో కాన్ఫిడెంట్ అయ్యాడు. తర్వాత అతను కూడా కొన్ని షాట్స్ కొట్టాడు. సో ఇట్ వాజ్ వితౌట్ ఎనీ ట్రబుల్ దే మేనేజ్ టు. ఇంకా 3-4 ఓవర్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 21.1 ఓవర్స్కే వాళ్ళు, 26 ఓవర్స్ అయితే 21.1 ఓవర్స్లోనే వాళ్ళు టార్గెట్ కంప్లీట్ చేసుకున్నారు. అండ్ మార్ష్ రిమైండ్ నాట్ అవుట్ అండ్ 46-47 నాట్ అవుట్. సో ఇట్ వాజ్ ఏ బ్రిలియంట్ నాక్ ఫ్రమ్ ది కెప్టెన్. ముఖ్యంగా ఓపెనింగ్ బౌలర్స్ స్టార్క్ అండ్ హ్యాజల్వుడ్, ఇప్పుడు వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ బౌలర్స్ కదా. టైట్ లైన్స్ పెట్టి ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ వికెట్ తీయడం, తర్వాత ఫాలోడ్ బై శ్రేయస్ అయ్యర్ వికెట్. అండ్ మిగతా బౌలర్స్ కూడా ముఖ్యంగా కొనమెన్ బౌల్డ్ వెరీ వెల్, స్పిన్ బౌలర్. జాంపా లేని లోటు తీర్చాడు. సో ఆస్ట్రేలియా చాలా క్లినికల్ డిస్ప్లే. ఇండియా విల్ బి డిసప్పాయింటెడ్, ఎందుకంటే పిచ్ చాలా ఇబ్బందికరంగా ఉంది. అంటే దాంట్లో అన్ఈవెన్ బౌన్స్ ఉంది. కొన్నిసార్లు బాల్ చాలా మన రాహుల్ చాలా లోగా కలెక్ట్ చేయడం కూడా చూసాం. బట్ సమ్ టైమ్స్ ఇట్ వాస్ టేకింగ్ ఆఫ్. అన్ఈవెన్ బౌన్స్ ఉంది పిచ్లో. అండ్ దేర్ వాజ్ మూవ్మెంట్, ఎందుకంటే క్లౌడ్ కవర్ ఉంది కాబట్టి సీమ్ మూవ్మెంట్ కూడా ఉంది దాంట్లో. సో డిఫికల్ట్ పిచ్ టు బ్యాట్ ఆన్, నో డౌట్. అందులో ఏంటంటే ఎప్పుడైతే మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో అనే రెయిన్ కట్టెయిల్డ్ మ్యాచ్, మీరు ఎప్పుడు డిసడ్వాంటేజ్లో ఉంటారు. కానీ ఏ రకంగా చూసినా వర్షం చిన్న రాకపోయినా కూడా ఇండియా మ్యాచ్ ఓడిపోయింది దాంట్లో. ఎందుకంటే మొదట్లో 4 వికెట్లు పడిన తర్వాత వర్షం రాకముందు మనం 3 వికెట్లు పడినాయి. సో అలాంటప్పుడు వీ కెనాట్ స్క్వేర్లీ బ్లేమ్ రెయిన్ ఆర్ ఎనీథింగ్. బట్ బ్యాటింగ్ డెఫినెట్గా ఫెయిల్యూర్. మన బ్యాటింగ్ ఫెయిల్యూర్ మరొకసారి మనకి కనిపించింది అనే రెస్పాన్సివ్ పిచ్. అండ్ శుభ్మన్ గిల్కి ఒక డ్యూబియస్ రికార్డ్ వచ్చింది. ఏంటంటే అతను ఫస్ట్ T20 ఓడిపోయాడు, ఐ థింక్ అగేన్స్ట్ జింబాబ్వే. అతను క్యాప్టెన్సీలో ఫస్ట్ T20 ఓడిపోయాడు, క్యాప్టెన్సీలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాడు ఇంగ్లాండ్లో. ఇప్పుడు తన క్యాప్టెన్సీలో ఫస్ట్ ODI కూడా ఓడిపోయాడు. సో ఒక డ్యూబియస్ రికార్డ్. చాలామంది ఉన్నారు అలాంటి కెప్టెన్, 3 ఫార్మాట్లో ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. దానివల్ల ఏం పెద్ద ఇబ్బంది ఏం లేదు, కానీ అది రికార్డ్ అయితే అలా వచ్చింది. బట్ ఇండియా కెన్ కమ్ బ్యాక్. ఇండియా నెక్స్ట్ అడ్లైడ్లో అంత టెస్టింగ్ కండిషన్స్ ఉండవు. తర్వాత సిడ్నీ కూడా స్పిన్నర్స్కి కొంత హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఇండియా కెన్ కమ్ బ్యాక్. బట్ షార్ట్ సిరీస్లో 1-0 వెనకబడితే రికవర్ కావడం అంటే తర్వాత 2 మ్యాచ్లు మస్ట్ విన్ అయిపోతాయి. బట్ స్టిల్ నథింగ్ టు వరీ మచ్. బట్ వీళ్ళిద్దరి స్టార్ట్ అంత గొప్పగా జరగలేదు. బట్ దే హ్యావ్ టైం. ఈ 2-3 మ్యాచ్లే కాదు, తర్వాత మ్యాచ్లు ఉన్నాయి. దే విల్ డెఫినెట్లీ షో దేర్ ఎబిలిటీ. బట్ ప్రస్తుతానికైతే ఈ మ్యాచ్ వెరీ వెరీ డిసప్పాయింటింగ్ ఫర్ ఇండియా అండ్ దోస్ 2 greats.